హలో ఫ్రెండ్స్, ఈరోజు కాస్త వైవిధ్యంగా మా ఇల్లును మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కిషన్పురంలో మా అపార్ట్మెంట్ ఉంది. గోపీకృష్ణ రెసిడెన్సీ అపార్ట్మెంట్ పేరు. ఇదే మా అపార్ట్మెంట్. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటాం. మా పాపలు మీకు మా ఇల్లును చూపిస్తారు. రండి. Hello friends, I'm Dr. V. Sunaina Paidi, elder daughter of Mr. Valsa Paidi. ఇవాళ నేను మీకు మా ఇల్లు చూపిస్తాను. ఇది మా ఇంటి ఎంట్రన్స్. దీన్ని మేము పసిడి నిలయం 2 అని చెప్పుకుంటాం బికాస్ పసిడి నిలయం 1 రామన్నపేట వరంగల్లో ఉంది. సో ఇది ఎంట్రన్స్. దిస్ ఈజ్ అవర్ లివింగ్ ఏరియా అండ్ హాల్. ఇది మా ఇల్లు ఎంట్రన్స్. ఎంట్రన్స్ లో పైన గణేష్ ని ఫ్రేమ్ ని హ్యాంగ్ చేసాం సో దట్ వెళ్ళేటప్పుడు మా జర్నీ సేఫ్ గా ఉండాలని చూడమని కోరుకొని వెళ్తాం. అండ్ ఇటు సైడ్ ఈ వాల్ కి గో సంరక్షణ ఫ్రేమ్ పెట్టాము. ఎందుకు అంటే అందరు దేవుళ్ళు ఆవులో ఉంటారని మనం భావిస్తాం కదా, అందుకని వి పుట్ దిస్ ఫ్రేమ్ హియర్. ఇది మా లివింగ్ ఏరియా. అండ్ ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ అంతా మా నాన్న చెల్లి కలిసి డిజైన్ చేశారు. మా నాన్నకి బాగా ఇష్టం ఇంటీరియర్ చేయించుకోవడం, అందుకని ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఇదేం లేకుండే. హీ కెప్ట్ లీవ్ ఫర్ ఆల్మోస్ట్ ఎ మంత్ అండ్ దగ్గరుండి చేయించుకున్నారు ఈ ఫాల్ సీలింగ్ అంతా. దిస్ ఈజ్ నాట్ వుడ్, ఇది కూడా పిఓపినే, బట్ ఇట్ లుక్స్ లైక్ వుడ్. అండ్ హాల్ కి సోఫా అటు సైడ్ ఉంటుంది. ఆపోజిట్ లో టీవీ ఫ్రేమ్ ఉంది. ఈ టీవీ పాయింట్ కూడా నెట్ లో వెతికి వాళ్ళకి నచ్చినట్టు చెల్లి అండ్ నాన్న ఇద్దరు ఉండి చేయించుకున్నారు. ఆల్మోస్ట్ అంతా ఫిల్అప్ చేసేసాం ఈ టీవీ పాయింట్ అంతా. ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ నేను, చెల్లి, అమ్మ, నాన్న అండ్ మా బాబాయ్. అప్ టు హిస్ మ్యారేజ్ హీ వాజ్ విత్ అస్. హీస్ లైక్ ఎల్డర్ బ్రదర్ టు our family. అండ్ ఇవి రెండు నాన్నకి ఫెలిసిటేషన్ చేసినప్పుడు ఇచ్చిన అవార్డ్స్. వన్ ఈస్ గివెన్ బై లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అండ్ రోటరీ క్లబ్ వాళ్ళు. అండ్ దిస్ వాచ్ ఇట్ వాజ్ గివెన్ మేము హౌస్ వార్మింగ్ సెరమనీ అప్పుడు జిపిఎస్ నరేంద్ర నగర్ స్కూల్, నానా స్కూల్ వాళ్ళు ప్రజెంట్ చేశారు మాకు. అండ్ దర్ ఇస్ బోత్ ఎల్సా అండ్ ఆనా. నేను చెల్లికి లాస్ట్ బర్త్డేకి ప్రజెంట్ చేశాను. అండ్ దిస్ వన్, ఈ ఫ్రేమ్ లో కృష్ణుడు అండ్ వాళ్ళ మదర్. కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్ పట్టుకుంటుంది. అది కూడా మేము ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు వి బాట్ దట్, నచ్చి తీసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో సమ్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వాళ్ళు నాన్నకి ఫెలిసిటేషన్ చేసినప్పుడు ఇచ్చిన ఫ్రేమ్ అది. అండ్ ఇది తిరుపతిలో, ఇట్ వాజ్ అబౌట్ 2006 లో. ఐ వాజ్ 6th క్లాస్ ఆ ఫ్రేమ్ లో. అండ్ చెల్లి షీ వాజ్ ఇన్ 4th క్లాస్. అండ్ దిస్ కీ చైన్, ఇది మేము ఇక్కడే వరంగల్లో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నాము. బికాజ్ ఇట్ సూట్స్ వెల్ టు దిస్ టీవీ పాయింట్, అందుకని ఇది కావాలని తీసుకున్నాం. అండ్ అన్ని చిన్న బాక్సెస్ లో వి ఫిల్డ్ ఎవ్రీథింగ్. This is my first tooth set I did in Mamta Dental College. And this frame Nation Builder Award నాన్నకి ఫెలిసిటేట్ చేశారు రోటరీ క్లబ్ వాళ్ళు. And these all dolls, we bought this cute small bird in అన్నవరంలో దొరుకుతుంది, వెళ్ళినప్పుడు తీసుకోండి. అండ్ ఆల్ దీస్ కార్స్, మా చెల్లికి కార్స్ చాలా ఇష్టం. సో షీల్ బై కార్ వేర్ ఎవర్ షీల్ గో. అండ్ దిస్ వన్, ఈ ఫ్రేమ్ మురుడేశ్వర్, మీరు వినే ఉంటారు, మురుడేశ్వర్ లో దిగాము దసరా హాలిడేస్ లో. వి వెంట్ ఆన్ ఎ ట్రిప్. దిస్ ఇస్ మీ, అమ్మ, నాన్న, చెల్లి. అండ్ హియర్ ఇట్స్ రేడియో. నాన్నకి రేడియో వినే హాబీ ఉంది, సో ఎవ్రీడే వింటారు. అండ్ దీస్ 2 ఎలిఫెంట్స్ 2009 లో 16th ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కి నేను మా చెల్లి డెలిగేట్స్ గా సెలెక్ట్ అయ్యాము. డిస్ట్రిక్ట్ అథారిటీ సెలెక్ట్ చేశారు. వి వెంట్ దేర్ ఫర్ అబౌట్ 6 days. ఐమాక్స్ లో
ఎవ్రీ డే ఎవ్రీ హార్ కి మూవీ చూసాం. అండ్ వీవర్ ఇన్ తాజ్ హోటల్, మాకు తాజ్ లో ఇచ్చారు రూమ్స్ అండ్ ఆల్. టీవీ పాయింట్ కి పక్కనే ఆనుకొని నాన్న షీల్డ్స్ అన్ని పెట్టుకోవడానికి 2 పెద్ద ర్యాక్స్ చేయించుకున్నారు. నాన్న పోయెట్, యాంకర్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తారు. సో ఆ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వచ్చిన షీల్డ్స్ అండ్ ఫెలిసిటేట్ చేసినప్పుడు ఇచ్చిన షీల్డ్స్ ఇవన్నీ. ఇక్కడ బొమ్మర పోతన విజ్ఞానపీఠం వరంగల్ వాళ్ళు ఇది ఫెలిసిటేట్ చేశారు నాన్నకి. అండ్ ఇది తెలంగాణ ఫార్మేషన్ డే అప్పుడు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఫెలిసిటేట్ చేసినప్పుడు ఇచ్చిన షీల్డ్ ఇది. అండ్ ఇది ప్రపంచ తెలుగు మహాసభలకి నాన్న డెలిగేట్ గా వెళ్లారు 2017లో. అప్పుడు ఫెలిసిటేషన్ అప్పుడు ఇచ్చిన షీల్డ్. అండ్ నాన్న ఇప్పటివరకు 9 బుక్స్ రాశారు. ఆ 9 బుక్ షీల్డ్స్ పసిడి పరిమళం, కాలంతో కలం అండ్ ఇక్కడ అవన్నీ ఉన్నాయి. అండ్ 2006 నుండి సమ్మక్క సారలమ్మ జాతరకి లైవ్ యాంకరింగ్ చేస్తారు నాన్న. అప్పుడు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఇచ్చిన షీల్డ్ ఇది. అండ్ ఈ చిన్న చిన్న క్లే ఐటమ్స్ అన్ని మా చెల్లి చేసింది. అండ్ దిస్ కేక్, ఇది పెన్ గోవాకి వెళ్ళినప్పుడు మేము తీసుకున్నాం. లైక్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఐటమ్ మెమరబుల్ గా ఉండడానికి తెచ్చుకుంటాము, అది ఇది. అండ్ ఇది వాటర్ బాల్స్ చిన్నప్పుడు దొరికేవి, అవన్నీ మేము స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఈ ట్యాగ్స్ అన్ని ఇది నాన్నకి 2003లో డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డ్ ఇచ్చారు. అప్పుడు ఫెలిసిటేషన్ అప్పుడు ఇచ్చిన షీల్డ్ ఇది. అండ్ ఇది కూడా డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డ్ గా నాన్న సెలెక్ట్ అయినప్పుడు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఇచ్చారు 2015లో. అండ్ దిస్ ఈజ్ ఐడియల్ టీచింగ్ అవార్డ్ గివెన్ ఇన్ 2017. అండ్ ఇది ఈ డోల్ డ్రమ్స్ మా చెల్లి చేసింది, కొబ్బరి చిప్పలతో చేసింది తను. ట్రై చేయండి చూసి. అండ్ ఈ స్టోన్స్ కూడా లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాం. దే ఆర్ సో ప్రెషియస్ ఫర్ అస్. దిస్ ఈజ్ వెరీ స్పెషల్. లాస్ట్ ఇయర్ ఫాదర్స్ డే రోజు నేను చెల్లి కలిసి నాన్నకి వరల్డ్స్ బెస్ట్ డాడ్ సర్టిఫికేట్ ప్రెజెంట్ చేశాం. అండ్ దీస్ 2 డాల్స్ మేము ఒక హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం, లైక్ మీ అండ్ మై సిస్టర్ అని. అండ్ ఆల్ దీస్ ట్యాగ్స్ ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, నాన్న అయినా మేమైనా అన్ని వి స్టోర్ ఎవ్రీథింగ్. లైక్ వి మెమరైజ్ ఎవ్రీథింగ్. ఇవి చూసుకున్నప్పుడల్లా అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళామని. 2009లో 16th ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్కి మేము వెళ్ళినప్పుడు ఇచ్చిన ఐడి కార్డ్స్ అవి. సో ఇదంతా నాన్న ప్రపంచం. ఇంకా అన్ని నాన్నవి అన్ని ఇక్కడే ఉంటాయి, షీల్డ్స్ అన్ని. యాక్చువల్లీ మేము 5 years బ్యాక్ షిఫ్ట్ అయ్యే ముందు మా పాత ఇంట్లో చాలా వదిలేసి ఇంపార్టెంట్వి మాత్రమే ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు. అవి కూడా ఇంకా అయిపోయినాయి. అండ్ వీ హ్యావ్ నో ప్లేస్ ఫర్ న్యూ వన్స్ ఇంకా ఇప్పుడు. హాయ్ గైస్, నా పేరు వలస సుధాంశ. నేను పైడి వాళ్ళ చిన్న డాటర్ని. ఇది నా ఫోటోనే. నేను 2nd క్లాస్లో లోటస్ నేషనల్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా యాన్యువల్ డేకి ఏకపాత్రాభినయం చేసింది. ఇది రాణి రుద్రమాదేవి ఏకపాత్రాభినయం. నేను ఇట్లాంటి పర్ఫార్మెన్సెస్ 2-3 ఇచ్చాను. మన స్వాతంత్రం స్టార్ట్ అయ్యి 150 years సెలబ్రేషన్లో కూడా ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం చేశాను. అది వరల్డ్ వైడ్గా లైవ్ కూడా వెళ్ళింది. అట్లాంటి ఫోటోనే ఇది కూడా. ఈ పైన ఉన్న ఫోటో చేయాల్ పెయింటింగ్స్ మన కాకతీయుల తోరణం. ఇది కాకతీయ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ కార్నివాల్ చేసినప్పుడు నాన్నకి లాస్ట్ డే రోజు ఫెలిసిటేట్ చేసి కలెక్టర్ గారు ఢిల్లీ నుంచి వచ్చిన డెలిగేట్స్ ఇచ్చారు ఈ పెయింటింగ్ ని. ఇంకా ఈ ఉయ్యాల నా బర్త్డే కోసమని, నా 20th బర్త్డే కోసమని కొనిచ్చారు మా అమ్మ నాన్న. నాకు ఇట్లాంటి ఉయ్యాల చాలా ఇష్టమని
హైదరాబాద్లో వెతికి ట్రాన్స్పోర్ట్ చేయించుకొని తీసుకొచ్చారు దీన్ని. ఉయ్యాలంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ పిల్లో నాకు మా ఫ్రెండ్స్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో నేను మా అక్క ఇద్దరం ఉన్నాం. మీకు తెలిసే ఉంటుంది ఇప్పటివరకు నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం అని. నా బొమ్మల కలెక్షన్లో ఉంది ఈ టెడీ కూడా. ఇది మా పిన్ని తెచ్చింది US నుంచి. ఇవి 2 ఉయ్యాలలో ఉంటాయి, ఇప్పుడు దానికి మ్యాచ్ అవుతుందని. తను మా అమ్మ రామా సునీత. తను వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్లో హెడ్ ఆఫీస్ మేనేజర్గా పనిచేస్తుంది. మా అమ్మ చూసారు కదా, ఇది మా లివింగ్ ఏరియా. ఈ సోఫా అండ్ ఈ టీపై మా అహ్మద్ మామ వాళ్ళది ఫర్నిచర్ షాప్ ఉంది. సో వాళ్ళు మాకు గిఫ్ట్ ప్రజెంట్ చేశారు మా హౌస్ వార్మింగ్ సెరమనీ అప్పుడు. అండ్ ఇక్కడ ఉన్నది ఈ బుద్ధాన్ని మేము బాంబేకి వెళ్ళినప్పుడు ఎలిఫెంటా కేవ్స్లో తీసుకొచ్చాము సెలెక్ట్ చేసి. ఇది 1 స్టోన్లో క్రాఫ్ట్ చేసిన బుద్ధ. అండ్ ఇది అక్కడ ఎలిఫెంటా కేవ్స్లో దొరికే స్టోన్ తోటే అది ఫస్ట్ దొరికాక సాఫ్ట్గా ఉంటుంది. సో అప్పుడు సాఫ్ట్గా ఉన్నప్పుడు క్రాఫ్ట్ చేసింది. చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంటుంది ఇందులో. బయట నుంచి ఏ మూడ్లో వచ్చినా ఇంట్లోకి రాగానే లార్డ్ బుద్ధాన్ని చూస్తే కామ్ ఫీల్ అయిపోతారని ఇది ఎదురుగానే పెట్టుకున్నాం మేము. అండ్ ఇప్పుడు పైన చూస్తే పెద్ద సీనరీ ఉంది ఒకటి. ఇది యాక్చువల్గా మిడిల్లో ఉండేది, దాన్ని ఇంకొకటి వచ్చిందని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇది మా నాన్న వాళ్ళ స్కూల్ కొలీగ్స్ అందరూ మా హౌస్ వార్మింగ్ సెరమనీ అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. ఈ సీనరీ మా ఇంటికి బాగా సెట్ అయింది. ఈ హాల్కి యాప్ట్గా ఉంటుంది అది. అండ్ అది చూస్తే మా నాన్నకి 2017లో స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. అది ఇప్పటి వరకు ఆయన గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కాబట్టి దాన్ని ఇలా ఫ్రేమ్ చేపించి పెట్టుకుందాం. ఫ్యూచర్లో నేషనల్ అవార్డు కూడా రావాలని కోరుకుందాం. మేమందరం దానికోసమే ప్రయత్నిస్తున్నాం. మీరు ప్రే చేయండి. చూసారు కదా, ఇది మా హాల్ అండ్ డైనింగ్ ఏరియా అంతా ఎల్ షేప్ లో ఉంటుంది. స్ట్రైట్ గా అంతా హాల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కి డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియాకి హాల్ కి పార్టీషన్ ఉండాలనేసి వి బాట్ దిస్ కర్టెన్స్ ఫ్రమ్ ఐకియా స్టోర్ హైదరాబాద్. ఈ కర్టెన్స్ ముందు యాడ్ చూసారు కదా, ఈ ఆర్చ్ ఫ్లాట్ తీసుకున్నప్పుడు లేదు. సో అంతా ఇంటీరియర్ చేపిస్తున్నప్పుడు నాన్న చెల్లి కలిసి డిజైన్ చేపించారు ఈ ఆర్చ్ ని. ఈ ఆర్చ్ దిస్ ఇస్ నాట్ వుడ్ గైస్, దిస్ ఇస్ ఆల్ POP. ఇది అంతా చేయడానికి మహారాష్ట్ర నుండి 2 స్పెషల్ వర్కర్స్ వచ్చి చేశారు. అండ్ పెయింటింగ్ అంతా ఇట్ ఈస్ వెరీ పర్టిక్యులర్, దగ్గరుండి చేపించుకున్నారు నాన్న. అండ్ ఇటు సైడ్ వస్తే డైనింగ్ ఉంది. డైనింగ్ ఏరియాలోనే చిన్న పూజ గది ఉంది మాకు. ఇది మా పూజ గది. ఆ ఓం నాన్నకి ప్రజెంట్ చేశారు. US నుండి డెలిగేట్స్ వచ్చి ఓం శాంతి ప్రోగ్రామ్ చేసినప్పుడు అది నాన్నకి ప్రజెంట్ చేశారు. అండ్ మాది డైనింగ్ ఏరియా ఈజ్ ఓపెన్ అండ్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్. ఇవి మేము షిరిడీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఎవ్రీ థర్స్డే భజన చేస్తాము మేము దీంతో. హారతి, సాయిబాబా హారతి టైంలో భజన చేస్తాము. అండ్ ఇది మా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ గా ఒక బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు నాని ఉన్నారు అందులో, సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హర్, షీ స్లీపింగ్. దిస్ ఈజ్ అవర్ డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ కూడా మేము యూనికార్న్ ఫర్నిచర్ షాప్ 1000 Pillars ఆపోజిట్ లో ఉంటుంది. అండ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కలెక్షన్. గైస్, యూ ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. మనకి చాలా మన రేంజ్ లో ఉంటుంది, చాలా నార్మల్ రేంజ్ లో ఉంటాయి వాళ్ళకి. అండ్ దే హ్యావ్ పిక్చర్స్ ఆల్సో. మీకు చెప్తే నచ్చినవి వాళ్ళు హైదరాబాద్ నుండి తెప్పిస్తారు. దిస్ ఈస్ వెరీ ఇన్ నార్మల్ కాస్ట్. అండ్ దిస్ బాస్కెట్, ఈ బాస్కెట్ దిస్ ఈస్ వుడెన్. ఇది మేము హైదరాబాద్ ఎకో ఫ్రెండ్లీ షాప్ లో తీసుకున్నాము. ఎకో ఫ్రెండ్లీ స్టోర్ హ్యాస్ అ వెరీ గుడ్ కలెక్షన్ ఆఫ్ వుడ్ ఐటమ్స్. జనరలీ మేము ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ ఆల్ ఇందులో పెడతాము. డైనింగ్ ఏరియాకి పక్కనే అనుకుని we made a small gym area here.
వీ హ్యావ్ ఎ సైకిల్, డంబుల్స్ అండ్ యోగా మ్యాట్ ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ లో అలా చేస్తాం, జిమ్, ఏరోబిక్స్ అట్లా. అదర్వైజ్ విల్ పుట్ దిస్ ఇన్ అవర్ లివింగ్ ఏరియా అండ్ విల్ డూ జిమ్ దేర్. అండ్ ఈ వాల్ పోస్టర్ తింటున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలని అమెజాన్ నుండి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము. లైక్ వి ఫీల్ లైవ్లీ, ఇట్లాంటివి ఉంటాయి ఇంట్లో. అండ్ ఈ డైనింగ్ టేబుల్ మేము ఇలా కావాలని స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాము. చిన్నప్పుడు మేము అన్ని ఆడుకున్నవి, కిచెన్ సెట్ అదంతా అమ్మ మాతో కూర్చొని ఆడుకున్నవి. అమ్మ ఏం చేసిందంటే డైనింగ్ టేబుల్లో ఇలా ఉంటే తినేటప్పుడు చూసుకుంటూ వి కెన్ మెమరైజ్ చైల్డ్హుడ్ మెమరీస్ అనేసి ఇలా చేపించింది. ఇక్కడ స్టీల్వి కిచెన్ సెట్ ఉంది, అన్ని అమ్మ దాచిపెట్టింది. ఇక్కడేమో వుడెన్ కిచెన్ సెట్ ఉంది. ఇవి తిరుపతిలో కొనిచ్చింది అమ్మ, నాన్నతో గొడవపడి కొనిచ్చింది మాకు. ఇటు సైడ్ కూడా స్టీల్ సెట్ ఉంది కిచెన్ ని. అండ్ ఇక్కడ 4 కప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మాకు రమణపేట్ హౌస్ లో ఉన్నప్పుడు సాసర్, టీ కప్ సెట్ అదంతా ఉండే చిన్నప్పుడు. అవి మేము పగలగొట్టేసినాం. సో మళ్ళీ ఇట్లాంటివి సిరామిక్ వి కావాలి అనేసి ఒక గిఫ్ట్ షాప్, అతనికి రామ్ లక్ష్మణ్ స్టోర్ అని ఉంటుంది వరంగల్ దుర్గేశ్వర స్వామి టెంపుల్ లో, జేపీఎన్ రోడ్ లో. సో యూ విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఓవర్ దేర్. అక్కడ అతనికి చెప్పి తెప్పించింది అమ్మ ఈ 4 కప్ సెట్. సో దిస్ ఇస్ our డైనింగ్ టేబుల్ గైస్. అండ్ దిస్ ఫ్రేమ్, ఈ వాల్ కి ఈ ఫ్రేమ్ సెట్ అవుతుంది అని నాన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ స్వరూప్ రెడ్డి అంకుల్ డిజైన్ చేపించి తీసుకొచ్చారు దిస్ టులిప్ ఫ్రేమ్. ఆ అంకుల్ ఇల్లు తీసుకున్నప్పుడు వచ్చి చూసి అంతా అయిన తర్వాత హీ థాట్ లైక్ ఈ వాల్ కి అయితే ఇది బాగుంటుంది అనేసి తీసుకొచ్చారు. అండ్ డైనింగ్ ఏరియాకి ఇటు సైడ్ వస్తే వీ హ్యావ్ స్మాల్ వాషింగ్ ఏరియా, వాష్ బేసిన్ ఏరియా. అండ్ ఆపోజిట్ అటు ఇటు ఒక్కొక్క బెడ్రూమ్ ఉంది. And this left one is the master bedroom and this right one is our bedroom. The curtains, we bought this in Hanamkonda store. ఈ వాష్ ఏరియాకి ఈ టైల్స్, వాష్ ఏరియా కాబట్టి ఫిషెస్ ఉండాలి అనేసి నాన్న వెళ్ళి తీసుకున్నారు. ఐ మీన్ ఇంతకు ముందు లేకుండే ఫ్లాట్ కి వచ్చినప్పుడు. సో ఇది ఇక్కడ బాగా సెట్ అవుతుంది అనేసి టైల్స్ వేయించారు. అండ్ దిస్ గ్లాస్, ఈ గ్లాస్ కూడా నాన్న ఇంకా నాన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ స్వరూప్ రెడ్డి అంకుల్ వెళ్ళి పర్చేస్ చేశారు. ఈ వాల్ కి గ్లాస్ సెట్ అవ్వాలి, సెట్ అవుతుంది అనేసి. అండ్ గైస్ ఇటు రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఇస్ ఆర్ కిడ్స్ బెడ్రూమ్. ఈ కిడ్స్ బెడ్రూమ్ కి ఎస్ అని నేనే పెయింటింగ్ వేసా. ఎస్ఎస్ సునైనా, సుధాంశ అండ్ సునీత. సో వెల్కమ్ టు మై రూమ్ గైస్. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ రూమ్. ఇది నాది, మా అక్కది రూమ్. సో లోపలికి రండి, చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ చూస్తే 2 కబోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు కబోర్డ్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయి. ఒక దాంట్లో మా బుక్స్, స్టేషనరీ, గర్ల్స్ కి ఉండే కాస్మెటిక్స్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇందులో. అండ్ ఇంకొక కబోర్డ్ లో మొత్తం మా క్లాత్, మా డ్రెస్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఫొటోస్ అన్ని నేను మా అక్క కలిసి డెకరేట్ చేసా. ఈ పేపర్ ఆర్ట్ బటర్ఫ్లైస్ కింద ఇవన్నీ మా అక్క హ్యాండ్ మేడ్ చేసి పెట్టింది అన్నమాట. ఈ ఫొటోస్ లో అన్ని మా చిన్నప్పటి నుంచి మేము పెద్దలయ్యే వరకు, ఈ ఇంటికి వచ్చాక కూడా ఉన్న మెమరీస్ అన్ని ఉన్నాయి ఈ ఫొటోస్ లో. సో ఇవి చూసినప్పుడల్లా వి ఫీల్ హ్యాపీ. ఎప్పుడు చూసినా సంతోషంగా ఉండాలని ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాం. అండ్ మా రూమ్ లో ఎస్పెషల్ గా ఇది ఈ ప్రిన్సెస్ నెట్ అనొచ్చు. దీన్ని ఐకియాలో చూసి తీసుకొచ్చుకున్నాం మా బెడ్ కి పెట్టుకోవాలి అని. అండ్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయో. ఇవన్నీ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు చాలా పిచ్చి ఒక రకంగా ఈ సాఫ్ట్ టాయ్స్ అంటే. అన్ని టెడ్డీ బేర్స్ ఉన్నాయి, చిన్న సైజ్ నుంచి అన్ని పెద్ద సైజ్ వరకు కూడా ఉంటాయి. ఇవన్నీ మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి కొనిచ్చారు. కొన్ని మా బర్త్డేస్ కి, కొన్ని సర్ప్రైజ్ గా, కొన్ని నేను మా అక్కకు కొన్నాను, ఒకటి మా అక్క బర్త్డేకి. అండ్ అటు సైడ్ వాల్ లో చూస్తే స్టార్స్ అండ్ మూన్. ఇది మా అక్కనే హ్యాండ్ పెయింట్ చేసింది, రేడియం స్టార్స్. ఇవి
వెలుగుతాయి కూడా రాత్రి. అండ్ ఆ రూమ్ అండ్ పైన చూస్తే మాకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు నేను తనకి ఒక లెటర్ హ్యాండ్ రైట్ చేసి ప్రింట్ చేసి ఇచ్చాను. తనకి సక్సెస్ ఫ్యూచర్ అంతా బాగుండాలి, సక్సెస్ కావాలి అని. అండ్ అది ఈ ఫ్రేమ్ ఈ వాల్ కి పెట్టుకున్నాం మేము. అండ్ ఇట్ సైడ్ చూస్తే ఇది కొంచెం చిన్న స్టడీ ఏరియా అనుకోవచ్చు. వీ హ్యావ్ ఎ కంప్యూటర్, వీ హ్యావ్ ఎ ప్రింటర్. అండ్ ఇక్కడ ఏ వర్క్ ఉన్నా నేను మాకు ఇంట్లో ఎవరికి ఏ వర్క్ ఉన్నా సిస్టమ్ తోటి వచ్చి ఇక్కడ చేసుకుంటాం. అండ్ వీ హ్యావ్ వైఫై కనెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ రూమ్ లో కూడా ప్రతి రూమ్ లో వీ హ్యావ్ ఏ గాడ్ ఐడియల్, అది ఏ గాడ్ అయినా పర్వాలేదు. ఇది గణేష, ఇది మాకే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు మా హౌస్ వార్మింగ్ సెరమనీ అప్పుడు. అండ్ లేచిన వెంటనే దేవుని చూసుకుంటే రోజు బాగుంటుందని ఇది ఇక్కడ ఆపోజిట్ గా పెట్టుకున్నాం. అండ్ మా రూమ్ అంతా బ్లూ కలర్ లో ఉంటుంది, బ్లూ పీస్ కలర్ కాబట్టి మా ఇద్దరికి ఇష్టం. బ్లూ కూడా మాకు కొంచెం లక్ లాగా, సో అందుకని బ్లూ వేపించుకున్నాం మా రూమ్ లో, కొంచెం డార్క్ కాకపోతే. సో గైస్ ఇప్పుడు మా రూమ్ చూసారు కదా, ఇప్పుడు అమ్మ వాళ్ళ రూమ్ చూద్దాం రండి. ఇది అమ్మ వాళ్ళ రూమ్. ఈ అమ్మ వాళ్ళ రూమ్ 2 షేడ్స్ లో ఉంటుంది. ఒక హాఫ్ లైట్ బ్లూ, సీ బ్లూ, అండ్ ఇంకొక హాఫ్ ఎల్లో. 2 బ్రైట్ కలర్స్, రిఫ్లెక్షన్ బాగా ఉంది దానికి. అండ్ ఈ రూమ్ ఇల్లు మొత్తంలో అన్నిటికంటే కూల్ గా ఉంటుంది, ఎందుకంటే ఆపోజిట్ లో విండో బ్యాక్ సైడ్ ఈ రూమ్ కి ఎగ్జాక్ట్ గా ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది కాబట్టి బాగా గాలి వస్తుంది. అండ్ ఈ రూమ్ చాలా కూల్ గా ఉంటుంది అందుకే. అండ్ వీ హ్యావ్ 2 బెడ్స్ ఈ రూమ్ లో. ఇట్ సైడ్ బీరువా ఉంది. ఇది గోడ్రేజ్ బీరువా అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 50 years. ఇది ఎందుకు దీని గురించి స్పెషల్ గా చెప్తున్నానంటే, ఈ బీరువాలో చాలా సీక్రెట్ లాకర్స్ ఉంటాయి. ఫస్ట్ గోడ్రేజ్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన బీరువా ఇది. అండ్ ఎన్ని సీక్రెట్ లాకర్స్ ఉన్నాయో నాకు తెలియదు, ఇది మా అమ్మ వాళ్ళ అమ్మది. సో అక్కడ నుంచి హెరిడేటరీ గా వస్తుంది మాకు ఇది. అండ్ ఈ వాల్ కి చూస్తే వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఫోటో వాచ్. ఇది నాన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కిరణ్ అంకుల్ వాళ్ళు మా హౌస్ వార్మింగ్ సెరమనీ అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. మీరు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, మా ఇంట్లో చాలా వరకు మేము ఇంటీరియర్ ఎక్సెప్ట్ ఫర్నిచర్, మిగతా ఆర్ట్ ఐటమ్స్ అన్ని అందరూ చాలా ఫ్రెండ్స్ మాకు హౌస్ వార్మింగ్ సెరమనీకి గిఫ్ట్ ఇచ్చారు. మేమేం అసెంబుల్ చేసుకోకుండానే అన్ని సెట్ అయిపోయాయి ఎట్లా మా ఇంటికి. అండ్ ఇట్ సైడ్ వస్తే వీ హ్యావ్ 2 వార్డ్రోబ్స్, ఒకటి అమ్మది ఒకటి నాన్నది. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ పేస్ట్ చేశాను, మేము మా ప్రింటర్ లో ప్రింట్ తీసుకున్నవే. ఇది మేము గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు. అండ్ ఇది అమ్మ వాళ్ళ 22nd యానివర్సరీకి వాళ్ళ మ్యారేజ్ ఫోటోను ఇప్పుడు ఎలా ఉన్నారో ఫోటో అది క్లిక్ చేసి పెట్టాను. ఇది నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ లో నా కాలేజ్ ఫేర్వెల్ పార్టీ అప్పుడు ఇది కూడా ఒక మెమరీ లాగా గుర్తుండాలి అని. అండ్ ఇది అమ్మ వాళ్ళు ఫోటో వరంగల్ ట్రిప్ వెళ్ళినప్పుడు శివరాత్రి రోజు. అండ్ ఇది మా అత్తయ్య సున్ను చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఆ ఫోటో కొంచెం క్లారిటీ లేదు. అండ్ ఇట్ సైడ్ చూస్తే రేడియల్ స్టార్స్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవి ఆన్లైన్ లో ఆర్డర్ చేసాం, ఇంత పైకి సున్నుకి పెయింట్ అయ్యి రాలేదు, అందుకే ఆర్డర్ చేసి పెట్టించుకున్నాం. 2 రూమ్స్ లో రేడియం స్టార్ స్టిక్కర్స్ ఉంటాయి. వీ హ్యావ్ ఏసీ ఇన్ దిస్ రూమ్. అండ్ ఇటు సైడ్ వాల్ కి వస్తే ఇక్కడ వాష్రూమ్ ఉంది. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ చూస్తే ఇది అమ్మ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ రేఖా ఆంటీ వాళ్ళు హౌస్ వార్మింగ్ సెరమనీకి గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా రాధాకృష్ణ ఫ్రేమ్. నేను చెప్పాను కదా ప్రతి రూమ్ లో వీ హ్యావ్ ఎ గాడ్స్ ఫోటో. మా రూమ్ లో గణేష్ ఉన్నారు, హాల్లో కూడా గణేష్ ఫోటో ఉంది. అండ్ అమ్మ వాళ్ళ రూమ్ లో రాధాకృష్ణ ఉంటారు, నాని రూమ్ లో కూడా ఒక గణేష్ ఫోటో ఉంటుంది. సో ప్రతి రూమ్ లో వీ హ్యావ్ ఎ గాడ్స్ ఫోటో. అండ్ ఇది చూస్తే ఇది స్మర్ఫ్, మీరు స్మర్ఫ్ మూవీ చూసే ఉంటారు, నాకు చాలా ఇష్టం స్మర్ఫ్ అంటే, అందుకే ఈ బొమ్మ కొనుక్కున్నాను, మా అక్కయ్య కొనిచ్చింది నాకు. సో గైస్ చూసారు కదా మా హౌస్ టూర్ వీడియో. ఇవాళ కొత్తగా ట్రై చేసాం, కొంచెం వెరైటీగా మా హౌస్ టూర్ చేసాం మన ఛానల్లో. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, డిఫరెంట్ గా కవితలే కాకుండా అవి వస్తాయి,
అవి కాకుండా ఇలాంటి ఎంటర్టైనింగ్ వీడియోస్ కావాలి అంటే మాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వల్సపైడి ఛానల్. థ్యాంక్ యూ.